ఏంటి, నేనెవరా అని చూస్తున్నారా? నేను క్విజిక్యూ. ఒక గొప్ప రహస్యం ఈ కథలో దాగి ఉంది. నేను ఒక ప్రత్యేకమైన వస్తువును ఇందులో దాచేశాను. మీరు కనుక్కోగలరో లేదో చూద్దాం. కనుగొంటే ఆ వస్తువు ఏంటో వెంటనే కామెంట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హీ విల్ కమ్ అగైన్. అతను మళ్ళీ వస్తాడు. ఒక రహస్యం 20 ఏళ్లుగా చీకటిలో దాగి ఉంది. ఆ రహస్యం వెతికే సాహసం రాము అనే యువకుడు చేశాడు. కానీ చీకటి అతనిని గమనించటమే కాదు, అతన్ని వెంబడిస్తోంది. మీరు సాహసిస్తారా? దేవాపురం అనే గ్రామంలో రాము అనే యువకుడు నివసించేవాడు. ఒక రాత్రి రాము తన స్నేహితులతో సరదాగా మాటలు చెప్పుకొని ఇంటికి తిరుగు ప్రయాణం చేస్తున్నాడు. ఆ చీకట్లో రోడ్డుపై తన అడుగుల శబ్దం తనకే స్పష్టంగా వినిపిస్తుంది. కానీ కొద్ది క్షణాలకి మరో అడుగుల శబ్దం మెల్లగా వినిపించింది. రాము ఆశ్చర్యంగా వెనుకకు తిరిగి చూశాడు. కానీ అక్కడెవ్వరూ లేరు. మళ్ళీ తిరిగి తన నడకను ప్రారంభించాడు. అయినా ఆ అడుగుల శబ్దం వినిపిస్తూనే ఉంది. రాముకు భయం వేసి వేగంగా నడవసాగాడు. ఆ అడుగుల శబ్దంలో కూడా వేగం పెరుగుతోంది. ఒక్కసారిగా చల్లని గాలి హఠాత్తుగా అతన్ని తాకింది. ఆ గాలిలో నుంచి ఒక మర్మమైన స్వరం, అతడు మళ్ళీ వస్తాడు అని వినిపించింది. రాముకి గుండెల్లో గుబులు పుట్టింది. వాళ్ళంతా చెమటలు పట్టేశాయి. మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. ఈసారి కూడా ఎవరూ లేరు. కానీ ఆ శబ్దం, ఆ మాటలు ఇంకా గాలిలో వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రాత్రంతా తనకు నిద్ర పట్టలేదు. తెల్లవారగానే రామ పెద్దల దగ్గరకు పరుగున వెళ్ళాడు. రాత్రి జరిగిన సంఘటన గురించి వివరించాడు. పెద్దలు భయంగా ఒకరినొకరు చూసుకున్నారు. వీరయ్య ఆత్మ అన్నాడొకడు. అతని ఆత్మ తిరిగి వస్తుందన్నది పాత కథ, ఇప్పుడు నిజమైందేమో అని మరొకడన్నాడు. రాము ఆశ్చర్యంగా, వీరయ్య ఆయనెవరు అని అడిగాడు. పెద్దలు భయంతో చెప్పడం ప్రారంభించారు. వీరయ్య ఇక్కడే కూలీగా పనిచేసేవాడు. కొన్ని సంవత్సరాల క్రితం అతన్ని ఎవరో దారుణంగా హత్య చేశారు. హంతకుడు ఎవరో ఇప్పటి వరకు తెలియలేదు. కానీ అతను చనిపోయే ముందు, న్యాయం జరిగే వరకు నేను తిరిగి వస్తాను అన్నాడు. రాము నిశ్శబ్దంగా ఆలోచించాడు. ఆత్మలపై నమ్మకం లేకపోయినా ఒక మనిషిని దారుణంగా హత్య చేశారు అంటే అతనికి ఎందుకో చాలా బాధ అనిపించింది. వీరయ్యకు న్యాయం జరగాలి, నిజాన్ని వెలికి తీయాలి అని దృఢంగా నిశ్చయించుకున్నాడు. రాత్రి అయ్యేసరికి రాము మళ్ళీ ఆ ఘోరమైన గల్లీకి వెళ్ళాడు. ఆ అడుగుల శబ్దం మళ్ళీ ఏమైనా వినిపిస్తుందేమో అని గమనించాడు. అతనికి ఆశ్చర్యంగా అడవిలోకి వెళ్ళినట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి. లాంతర్ చేత పట్టుకొని ఆ శబ్దాలను అనుసరిస్తూ అడవిలోనికి ప్రయాణించాడు. చుట్టూ చెట్లు, గాలి శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. అయితే ఒక్కసారిగా అతని వెనుక చెట్లు కదలడం, ఆకుల శబ్దం విపరీతంగా వచ్చింది. రాము వెనక్కి తిరిగి చూశాడు.
అక్కడ ఒక కాంతిహీనమైన రూపం ఎర్రటి కళ్ళతో ఉంది. అతడు మళ్ళీ వస్తాడు అని మళ్ళీ వినిపించింది. ఆ రూపం అడవిలోకి పరిగెడింది. ఆగు అని కేక వేస్తూ రాము కూడా దానిని వెంబడించాడు. ఆ ఆత్మరూపం అడవిలో ఒక పాత దేవాలయం వద్ద ఆగింది. అక్కడ నేల మీదికి జారిపోయింది. రాము కంగారుగా దగ్గరకు వెళ్ళి చూశాడు. అక్కడ ఒక రహస్యమైన ద్వారం ఉంది. రాము లాంతర్తో లోపలికి చూశాడు. భూమి లోపలికి దారి తీసే సన్నని మెట్లు. జాగ్రత్తగా మెట్లు దిగి వెళ్ళాడు. లోపల చిన్న గది, మట్టి వాసన, చీకటి. ఆ గది మధ్యలో ఒక రక్తంతో తడిసిన కట్టె కొడవలి, దాని పక్కనే ఒక పట్టు షాల్. ఎన్నో సంవత్సరాలు అక్కడ పడి ఉన్నట్టుంది. రాము కళ్ళు పెద్దవయ్యాయి. ఆ షాల్ గ్రామ పెద్ద శంకర్ది అని గుర్తుపట్టాడు. శంకర్. రాము వెంటనే ఊరికి వెళ్ళి గ్రామ పెద్దలకు తనకు దొరికిన షాల్, రక్తంతో తడిసిన కొడవలిని చూపించాడు. ఆ షాల్ను గుర్తుపట్టిన పెద్దలు శంకర్ను పిలిపించారు. రాము చేతిలో ఉన్న షాల్, రక్తంతో తడిసిన కొడవలిని చూసిన శంకర్ ముఖం తెల్లబోయింది. గుండెల్లో దడ మొదలైంది. తడబడుతూ నేను వీరయ్యని చంపాను అని అంగీకరించాడు. అతను నాకు ఇవ్వాల్సిన డబ్బు విషయంలో మోసం చేయాలని చూశాడు. ఆ ఆవేశంలో అతన్ని ప్రాణం తీశాను అని చెప్పాడు. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి శంకర్ను అప్పగించారు. రాము ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. అదే రోజు రాత్రి తిరిగి రాము అదే గల్లీదారిలో నడుస్తూ వెళ్ళాడు. హృదయంలో గర్వంగా ఉంది, కానీ వింతగా అతను ఆ ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఆ మట్టి ముసుగులో మళ్ళీ ఆ గాలి మౌనంగా కదిలింది. వెనుక నుంచి మళ్ళీ అదే స్వరం, అతను మళ్ళీ వస్తాడు, న్యాయం జరగలేదు. రాము ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయాడు. అతని వెనుక ఒక చెట్టు చీకట్లో 2 కళ్ళు మళ్ళీ మెరిశాయి. నిజ నిజాలు వెలుగులోకి వచ్చినా వీరయ్య ఆత్మ ఎందుకు శాంతించలేదు? శంకరే నిజమైన హంతకుడా, లేదా ఇంకెవరైనా ఈ పాపంలో భాగం పంచుకున్నారా? తెలియాలంటే అతను మళ్ళీ వస్తాడు. పార్ట్ 2 కోసం వేచి ఉండండి. నా ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఏమైనా కనుగొన్నారా? సన్నని దారిలో ఒక చిన్న లాంతరు గుర్తించారా? కనుక్కొని కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన ఛాలెంజ్లో కలుద్దాం.